హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఫ్రైడే ఈరోజు అయిపోయింది. రేపు మరి మార్కెట్ ఉండదు కాబట్టి మీ అందరికీ ఈరోజు వీడియోలో చాలా ఐపీఓస్ హడావిడి చాలా ఎక్కువైపోయిందండి. ఇందులో చాలా ఫేమస్ ఐపీఓస్ వస్తున్నాయి. మరి ఐపీఓస్లో ఏ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలి చాలామందికి డౌట్ అనమాట. లెన్స్కార్టా, గ్రోనా, స్టడ్సా, ఇలాగా చాలా మంచి ఐపీఓస్లో ఏ ఐపీఓలో అప్లై చేయాలి అనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్తో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. కంప్లీట్ అనాలిసిస్ అనమాట. అసలు చేయొచ్చా చేయకూడదా, ఎందుకు చేయాలి అనేది ఒకసారి చూద్దాం. రైట్, ఇంకా మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్ళే ముందు మనం ఇచ్చే ప్రిడిక్షన్స్ లైవ్ మార్కెట్ ఇప్పుడు రన్ అవుతూనే ఉంది. నేను మీకు ఓవరాల్గా నిన్న పీఈ సైడ్ ఇచ్చాను. మార్కెట్ మీరు చూసుకోవచ్చు. కంప్లీట్ మార్కెట్ పీఈ సైడ్ అయింది. మనం ఇచ్చిన ఇంట్రాడే స్టాక్స్తో సహా రన్ అవుతూ ఉంది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ క్లియర్గా. రైట్, సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే మార్కెట్ అయితే పీఈ సైడ్ రన్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఐపీఓస్కి వెళ్దాం. మనందరికీ తెలుసు ఐపీఓస్ ఈ నవంబర్లో ఐపీఓస్ హడావిడి చాలా ఎక్కువైపోయిందండి. మీ ఫండ్ని ఈజీగా డబల్ చేయడానికి ఉన్న ఏకైక ఆప్షన్ ఏదైనా ఉంది అంటే దట్స్ అప్లయింగ్ ఐపీఓస్. అంటే అది అలాట్ అయితేనే కొంచెం మనకి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే ఏం లేదు. సో వీటిలో చూసుకుంటే మేజర్గా మనందరికీ బాగా తెలిసిన ఐపీఓస్ ఈరోజు ఓక్లా ఒకటి, ఈరోజు లాస్ట్ డేట్ అండి. ఎవరైనా అప్లై చేసే వాళ్ళు ఉంటే చేయొచ్చు. సబ్స్క్రిప్షన్ 7.2 అయింది. నెక్స్ట్ ఇంకా ఫేమస్ ఐపీఓస్ ఏమున్నాయంటే స్టడ్స్ యాక్సెసరీస్, లెన్స్కార్ట్, గ్రో అనమాట. సో వీటిలో ఒక్కొక్కటి చూస్తే ఫస్ట్ మనం స్టడ్స్కి వెళ్దామండి. లెన్స్కార్ట్కి వెళ్దాం. లెన్స్కార్ట్ ఐపీఓకి వెళ్తే మీకు ఆల్రెడీ మొన్న వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఐపీఓ 31 అంటే ఈరోజు స్టార్ట్ అవుతుంది. 4వ తారీఖు లోపల మీరు అప్లై చేయొచ్చు. అప్లై చేయడానికి ప్రాబ్లం ఏమీ లేదు. నేను ఆల్రెడీ అప్లై చేశాము. సో ఇక్కడ ఈ కట్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ చేసేసి కంటిన్యూ కొట్టి మీకు పేమెంట్ కొట్టేస్తే అయిపోతుంది. ఐపీఓ అంటే ఏంటి అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అనమాట. అంటే ఆ కంపెనీ షేర్స్ పబ్లిక్కి ఫస్ట్ టైం ఆఫర్ చేయడం. దీంట్లో మీ ఫండ్ బ్లాక్ అవుతుంది, మీ అకౌంట్లోని ఫండ్ బ్లాక్ అవుతుంది. షేర్స్ అలాట్ అయితే మాత్రమే మీ ఫండ్ డెబిట్ అవుతుంది, లేదంటే మీ ఫండ్ మీకు వచ్చేస్తుంది, ఏ ప్రాబ్లం ఉండదు. సో ఈ ఐపీఓకి వస్తే మేజర్గా లెన్స్కార్ట్కి వస్తే దీని ప్రైస్ 382 నుండి 402 రూపీస్ ఉందండి. దీంట్లో షేర్లో 37 షేర్స్ మనకి అలాట్ అయితే మొత్తం 7,278 కోట్లు ఫ్రెష్ ఇష్యూ ఆఫ్ సేల్ ద్వారా వీళ్ళు కలెక్ట్ చేయాలనుకుంటున్నారు. సో దీనికి లిమిట్స్ ఉన్నప్పటికీ ఈ కంపెనీ ఏంటంటే మేజర్గా మనందరికీ తెలుసు ఈ కళ్ళజోడు ఆప్టికల్కి సంబంధించిన వర్క్ చేస్తూ ఉంటుంది. దీని చైనింగ్ మిషనరీస్ని కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఇది ఓన్లీ ఎక్స్పెండిచర్ అనేది ఒక టెక్నికల్ వీటి మీద వెళ్తుంది. జనాలకి దీని యూస్ ఉంది, కానీ ఇప్పుడైతే ఓవర్ బడ్జెట్ ఓవర్ స్కోప్లోనే వెళ్తుంది. సో పీయూష్ బన్సాల్ గారు అంటే స్టంట్స్ పరంగా చూసుకుంటే సో లెన్స్కార్ట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటయ్యా అంటే లెన్స్కార్ట్కి వచ్చేసరికి ఎవ్రీథింగ్. సో లాస్ట్ 2 ఇయర్స్ నుండి చూసుకుంటే లెన్స్కార్ట్ మంచి ప్రాఫిట్లో అయితే ఉందండి. లెన్స్కార్ట్ 2 ఇయర్స్ నుండి చూసుకుంటే మంచి ప్రాఫిట్లో ఉంది. 2025 మార్చి ఎండింగ్కి వచ్చేసరికి 295 క్రోర్స్ ప్రాఫిట్లో ఉంది. అండ్ రెవెన్యూ కూడా చాలా పెరిగిందనమాట. దీని రెవెన్యూ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో రెవెన్యూ ప్రాఫిట్ పెరిగింది. 2024లో -10 క్రోర్స్ ఉన్నది కాస్త 2025కి 297 క్రోర్స్ వెళ్ళింది. చాలా పెద్దది. కాకపోతే దీనికి ఏంటంటే గ్రే మార్కెట్ ప్రీమియంలో ఎక్కువ ప్రైస్ ఉండడం వల్ల గ్రే మార్కెట్ ప్రీమియం అనేది చాలా తగ్గిపోయింది. సో 28 నుండి 11%కి వచ్చింది. సో దీనివల్ల ఏంటి అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో మాత్రము లెన్స్కార్ట్కి పెట్టవచ్చు. ఎందుకంటే రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది రా మెటీరియల్ కన్సంప్షన్ చాలా హైగా ఉంటుంది. వీటి మీద పెట్టే ట్యాక్సెస్ ఎక్కువ ఉంటుంది. రా మెటీరియల్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది. సో ఈ ఫ్రేమ్స్ ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించిన మెటీరియల్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. దాని అడిషనల్ ఛార్జెస్ ఉంటుంది. ఇవన్నీ మేజర్ డ్రాబ్యాక్స్ అనమాట. అంటే ఎక్స్పెషల్లీ లెన్స్కార్ట్ ఐపీఓకి అప్లై చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే లాంగ్ టర్మ్లో వెయిట్ చేస్తాను అనుకుంటే మాత్రమే అప్లై చేయండి. ఎక్కువ రిటర్న్స్ అయితే దీని నుండి ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం అనమాట. సో
మొత్తానికైతే అప్లై చేయొచ్చు. బట్ అలాట్ అవ్వడం అలాట్ అవ్వకపోవడం సెకండరీ థింగ్. బెస్ట్ థింగ్ ఏంటంటే ఏం చేయాలో నేను చెప్తాను ఫైనల్లో. సో లెన్స్ కార్ట్ ఇట్స్ ఫ్లక్చువేషన్స్ మూమెంట్లో ఉంది కాబట్టి కొంచెం హోల్డ్లో పెట్టుకుంటే బెటర్ అనమాట. తర్వాత ఇంకొక ఐపీఓ అండి, స్టడ్స్. సో స్టడ్స్ ఐపీఓ మీ అందరికీ తెలుసు. స్టడ్స్ హెల్మెట్ వీటికి సంబంధించిన యాక్సెసరీస్ ఏదైతే ఉందో, సో ఈ స్టడ్స్ అనమాట. మన ప్రతి హెల్మెట్ మీద ఈ స్టడ్స్ అన్న పేరు ఉంటుంది. సో మీరు చూడొచ్చు, దీన్ని అప్లై చేయొచ్చా లేదా అనేది చూద్దాం. సో 1 మినిట్ అండి. రైట్. సో ఈ స్టడ్స్ ఇన్ఫర్మేషన్కి వచ్చేసరికి మేజర్గా 1 మినిట్ మీకు చార్ట్ ఓపెన్ చేసి చూపెడతాను. యా, ఈ స్టార్ట్స్ ఇప్పుడు 3 నవంబర్ నుండి, ఇప్పుడు ఇది కూడా బిడ్డింగ్ డేట్ 30 నుండి 3 నవంబర్ దాకా ఉందండి. సో బిడ్డింగ్ డేట్ 3 నుండి ఉంది కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. మినిమం ఇన్వెస్ట్మెంట్ 13,925 రూపాయలు అవుతుంది. లాట్కి మీకు 25 షేర్స్ మాత్రమే వస్తాయి అన్నమాట. 25 షేర్స్ మాత్రమే వస్తాయి. సో 1 మినిట్ అండి, ఎందుకంటే లైవ్ ట్రేడింగ్ సెషన్లో ఉన్నాం కదా. యా, సో ఇక్కడ దీనికి కూడా సబ్స్క్రిప్షన్ పెద్దగా లేదండి. కానీ స్టడ్స్ గురించి వస్తే మనం ఈ హెల్మెట్స్ తయారు చేసే దాంట్లోనే వన్ ఆఫ్ ద టాప్ అండ్ పెద్దదనమాట స్టడ్స్ అనేది. దాదాపు మీరు చూసే ప్రతి హెల్మెట్లో కూడా 100లో ఒక 60 to 70 హెల్మెట్స్ స్టడ్స్కి సంబంధించినవి ఉంటాయి. సో ఇది మేజర్గా ఏంటంటే మన 2 వీలర్స్ హెల్మెట్ డిజైన్ చేస్తుంది, మార్కెటింగ్ చేస్తుంది. సో వీళ్ళకి ఎస్ఎంకే అనే 2 ఫేమస్ బ్రాండ్స్ ఉన్నాయన్నమాట మార్కెట్లో. దీంతోపాటు ఈ మోటార్ సైకిల్కి సంబంధించిన లగేజ్ గ్లౌస్, రైన్ సూట్స్, రైడింగ్ జాకెట్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చి 557 నుండి 585 మధ్యలో ఉంది. సో ఈ నవంబర్ 7 నుండి లిస్ట్ అవుతుందండి. ఇది లిస్టింగ్ వచ్చి నవంబర్ 7 నుండి అవుతుంది. గ్రే మార్కెట్ ప్రీమియంలో 55 దగ్గర ఉంది. అంటే మంచి లిస్టింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. స్టడ్స్ విషయానికి వస్తే మంచి లిస్టింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో కంపేరింగ్ విత్ లెన్స్ కార్ట్, స్టడ్స్ ఈజ్ బెటర్. ఎందుకంటే గ్రే మార్కెట్లో లెన్స్ కార్ట్ కొంచెం హై ప్రీమియంలో ఉంది. ఇక థర్డ్ వచ్చేసరికి మనందరికీ బాగా తెలిసిందే, ఫేమస్ అనమాట, మనం రెగ్యులర్గా ఇప్పుడు వాడేది కూడా ఇదే అండి. సో గ్రో గ్రో ఐపీఓ అనమాట. సో గ్రో ఐపీఓకి సంబంధించి చూద్దాం. మీ అందరికీ తెలుసు, వన్ ఆఫ్ ది ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనమాట గ్రో అనేది. ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఇది. గ్రో అనేది ఒక ప్రముఖ బ్రోకరేజ్ కంపెనీ అంటారు. సో దీనికి ఒరిజినల్ ఏంటంటే దీని పేరెంట్ కంపెనీ బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ అండి. ఇది పబ్లిక్ ఇష్యూ రూపంలో దాదాపు 6,632 కోట్లు ఐపీఓ ద్వారా కలెక్ట్ చేయాలని చెప్పేసి మన మార్కెట్ లోపల లిస్టింగ్ వస్తుంది. సో ఇది టైం వచ్చేసరికి మీకు నవంబర్ 4th నుండి స్టార్ట్ అవుతుందండి. నవంబర్ 4th నుండి స్టార్ట్ అవుతుంది, నవంబర్ 7th వరకు ఉంటుంది. ఐపీఓ క్లోజ్ అయ్యేది నవంబర్ 7th క్లోజ్ అవుతుంది. షేర్ ప్రైజెస్ 95 నుండి 100 మధ్యలో ఉంటుంది. మార్కెట్ క్యాపిటల్ 61,700 crores ఉందండి. సుమారు $7 billion ఉంది. $7 billion. సో యాంకర్ బిడ్డింగ్ ఇన్వెస్టర్స్ నవంబర్ 3rd నుండి 2025లో చేసుకోవచ్చు. సో ఐపీఓకి ఏంటంటే ఇది క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తుంది. అంటే క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మార్కెటింగ్ టెక్నాలజీ, మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీస్ కోసం దీన్ని, అంటే ట్రేడింగ్స్కి మేజర్గా యూజ్ చేస్తారు. సో దీంతోపాటు రిస్క్ ఏంటంటే వీటి మీద కొంచెం అప్పుడప్పుడు సైబర్ అటాక్స్ జరుగుతూ ఉంటాయి. సో మార్కెట్లో ఉండే ఫ్లక్చువేషన్స్, కొన్నిసార్లు ప్రీవియస్గా లాస్ అయింది, ఇటువంటివి మాత్రం దీనికండి. సో ఇది వచ్చే ఐపీఓలో వచ్చే డబ్బులు ఏంటంటే క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం, మార్కెటింగ్ వీటి కోసం వాడుతున్నారు. గ్రో ఐపీఓ మార్కెట్లో ఇప్పుడు హై ఎక్స్పెక్టేషన్తో ఉన్న ఐపీఓ ఏదైనా ఉంది అంటే 100% నో డౌట్ ఎట్ ఆల్ ఇట్స్ గ్రో అండి. సో ఎందుకంటే ఇండియాలోనే అతి పెద్ద ఫిన్టెక్ ఐపీఓ అనమాట. సో ఇండియాలోనే అతి పెద్ద ఫిన్టెక్ ఐపీఓ. ఇందులో 75% క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్కి ఇస్తున్నారు, 15% నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి ఇస్తున్నారు, 10% మాత్రమే రిటైలర్ ఇన్వెస్టర్స్కి ఇస్తున్నారు అనమాట. 2018లో స్టార్ట్ అయింది. సో లలిత్ కేశరి గారు దీని ఎండి అనమాట. సో మీరు కనుక పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా దీంట్లో అప్లై చేయొచ్చు. బట్ ద థింగ్ ఏంటి అంటే ఇక్కడ మీరు చిన్న విషయము
తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ మీరు కనుక ఇప్పుడు ఐపీఓస్కి అప్లై చేసేస్తే ఏది స్టడ్స్ కానీ లెన్స్ కార్డ్ కానీ అప్లై చేసేస్తే ఇది ఏదైనా మిస్ అయినా వీటిలో ఉండే ఈ ఓకలా కానీ అప్లై చేసిన వాళ్ళు ఇమీడియట్గా గ్రోకి అయితే అప్లై చేయండి. గ్రోకి స్టడ్స్కి లెన్స్ కార్డ్కి అప్లై చేయండి. అప్లై చేస్తే ఎక్కువ లాంగ్ పీరియడ్ వెయిట్ చేయండి. చాలా మంచి కంపెనీస్ అంటే నా సజెషను, నేను లెన్స్ కార్డ్కి 25 మార్క్స్ వేస్తే ఐపీఓలో స్టడ్స్కి 50 మార్క్స్ వేస్తాను, గ్రోకి 75 మార్క్స్ వేస్తానండి. సో ఐపీఓలో ఇవన్నీ మంచి కంపెనీసే, ఫేమస్ కంపెనీయే, యూజ్ చేసే కంపెనీ. బట్ వీటికి ఇప్పుడు కన్నా ఫ్యూచర్ బాగుంది. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు ఉన్న ఐసైట్స్తో పోలిస్తే ఇంకా పెరిగిద్ది. అంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా కళ్ళజోళ్ళ వినియోగం పెరిగిద్ది కాబట్టి లెన్స్ కార్డ్ డిమాండ్ ఉంటుంది. ఎటు ఏది తిరిగినా హెల్మెట్స్ కావాలి కాబట్టి స్టడ్స్ అవసరం ఉంటుంది. ఇక ఫ్యూచర్లో మొత్తం ట్రేడింగ్ మీద డిపెండ్ అవుతారు కాబట్టి గ్రో వన్ ఆఫ్ ది లీడింగ్. అంటే దీని కాంపిటేటర్ చాలా ఉన్నాయి, వాళ్ళు ఎవరైనా వస్తే దట్ సెకండరీ. సో ఇప్పటికైతే జనాలు చాలామంది గ్రో యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇది లీడింగ్లో ఉంది. సో మూడు మంచి కంపెనీసే, మూడు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో నా ఫైనల్ వర్షన్ ఏంటంటే గ్రోకి నేను 100కి 75% ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. తర్వాత స్టార్ట్స్, తర్వాత లెన్స్ కార్ట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్తాను. సో ఖచ్చితంగా ఐపీఓస్లో ఇన్వెస్ట్ చేయండి. మీ ఫండ్ ఎక్కడికి పోదు. ఎలాంటైతే షేర్స్ వస్తాయి, లేకపోతే మీ ఫండ్ మీకు రీఫండ్ వచ్చేస్తుంది. సో ఎటువంటి రిస్క్ ఉండదు అనమాట. సో అలాగే నేను యూట్యూబ్ వీడియో కామెంట్స్కి వెళ్తే సార్ బీటీఎస్టీ ఓరుగు కిరణ్ గారు, సార్ బీటీఎస్టీ 85,000 సిఈ బై 294 లాస్ 5,000 సార్ ఇది బీటీసీటీ కాదు, బీటీఎస్టీ అనమాట. కిరణ్ గారు మీరు ఇది మీకు సిఈ సైడ్ 8,500 సిఈ మనం ఇది చెప్పలేదు. ఒకవేళ మీరు చెప్పానని ఫీల్ అయినా నేను ప్రీమియం గ్రూప్లో బీటీఎస్టీ ఇచ్చాను, అక్కడ వచ్చింది మీరు క్రాస్ చెక్ చేసుకోండి. రైట్. సిద్ధార్థ గారు, సార్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇప్పుడు బై చేయొచ్చు, బ్రహ్మాండంగా బై చేయొచ్చు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, నో ప్రాబ్లం. స్వామి గారు హాయ్ సార్, హాయ్ అండి. చలారావు గారు గుడ్ ఈవినింగ్ సార్. సార్జీ గుడ్ ఈవినింగ్ అండి. సో నెక్స్ట్ కటకం గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. శ్రీకాంత్ గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. శాంతి గారు గుడ్ ఈవినింగ్ సార్ ఫర్ యువర్ అనాలిసిస్, థ్యాంక్ యూ అమ్మ. అమరేంద్ర గారు గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ గుడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ స్ప్రైట్ ఆగ్రో, వెల్కమ్ అండి. మోక్షశ్రీ గారు గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, రియల్లీ యువర్ స్టాక్ సజెషన్స్ ఆర్ ఆల్సో వెరీ యూస్ఫుల్, యువర్ తెలుగు పీపుల్ స్ప్రైట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మోక్షశ్రీ గారు. సో జీవన్ గారు గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్, వెల్కమ్ అమ్మ. సో ఇది మన యూట్యూబ్లో కామెంట్స్కి అన్నిటికీ సంబంధించింది. ఇంకా ఎక్కువ అంటే లైవ్లో ఎర్న్ చేయాలి అనుకున్న వాళ్ళకి మనకున్న ఆప్షన్ ఏంటంటే ప్రీమియం గ్రూప్ అండి. సో ఈరోజు కూడా చూడవచ్చు, ఇది టుడే మీకు నేను ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను, ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు ఇది ఎస్టర్డేది ఎర్న్ చేసిన వాళ్ళు మనం ఓన్లీ లిమిటెడ్ కాల్స్ 1 or 2 కాల్స్ బీటీఎస్ టీవీ ఇటువంటి చూసి 1 or 2 కాల్స్ ఇస్తాం. ఇది ఎస్టర్డే చూడండి, వీళ్ళు ప్రాఫిట్ నాగభూషణం గారు ఎస్టర్డే 32,000 బుక్ చేశారు. జమ్మన్న గారు ఆల్మోస్ట్ ఈయన ఒక 27,000 బుక్ చేశారు. సో లెట్ ఇట్ బి, చూద్దాం ఒక ఇద్దరివి. ఈరోజు టుడే చూడండి, ఇది ఎస్టర్డే కదా, ఎందుకంటే టుడేకి వెళ్తే సో ఇదే ఐపీఓస్ గురించి కూడా వాళ్ళకి ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. పాలిక్యాప్ బేరిష్ చేయమన్నాను, 100% బేరిష్ అయింది, మీరు చెక్ చేసుకోండి. నిన్న వీడియోలో కూడా ప్రిడిక్షన్లో ఇచ్చాను. బ్యాంక్ నిఫ్టీ ఇచ్చినవి చూడండి. సో ఇక్కడ ఇచ్చిన అన్ని టార్గెట్స్ 122, తర్వాత మళ్ళీ ఇది ఇంకా ఎక్కువ హిట్ అయినాయి అండి. సో ఇదిగోండి మళ్ళీ జమ్మన్న గారు ఈరోజు కూడా ప్రాఫిట్ 14,000 బుక్ చేసుకున్నారు. రైట్. సో నాగభూషణం గారు 21,000 బుక్ చేసుకున్నారు. సో ఇది ఎక్కువ మీకు ప్రాఫిట్స్ బుకింగ్ చేసుకోవాలి అనుకుంటే ఈ ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వడం కోసం 9505003433 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ అలాగే ఇప్పుడు నేను ఆల్రెడీ నిన్న క్లియర్గా చెప్పానండి. సో ఇగో రామకృష్ణ గారు అని చెప్పి నిన్న జాయిన్ అయ్యారు. సో గ్రూప్లో ఇదిగో ఎస్టర్డే జాయిన్ అయ్యారు ఆయన పేమెంట్ ఆయన. సో ఈరోజే దాదాపు 3,25 రూపీస్, ఓన్లీ 2 ట్రేడ్స్, ఎక్కువ ట్రేడ్స్ కూడా లేదు, 2 ఇస్తా అని చెప్పి క్లియర్గా చెప్పాము. ఆయన ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. సో మీరు చూడొచ్చు రాము గారు. సో ఉప్పల్ నుండి జూలై బ్యాచ్ స్టూడెంట్స్ ఎందుకు ట్రైనింగ్ తీసుకోవాలో నేను చెప్తాను. సో జూలై బ్యాచ్ స్టూడెంట్ మీరు ఇక్కడ ఆయన ఎర్నింగ్స్ మీరు క్లియర్గా చూడొచ్చు రాము గారు. సో ఆల్మోస్ట్ సో టోటల్ నెట్ ప్రాఫిట్ 10,36,495 రూపీస్ నెట్ ప్రాఫిట్ మీకు కనబడుతూ ఉందండి. సో క్లియర్గా రాము ఆయన చూడండి, డైలీ ప్రాఫిట్ గెయిన్ చేస్తున్నారు, ఈరోజు కూడా గెయిన్ చేసుకున్నారు చూడండి. అది మేజర్ అడ్వాంటేజెస్ అనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్
ఈ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి. లేదు సార్ మేము ఇంకా ఈ గ్రూప్లో ఫ్రీగా ఉండాలి అనుకుంటే దానికి కూడా ఒక ఆప్షన్ ఉందండి. ఏంటయ్యా అంటే అది కోర్స్ నేర్చుకోవడం. కోర్స్ నేర్చుకోవడానికి నవంబర్ 1 నుండి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఆన్లైన్ ఆఫ్లైన్ లైవ్ ట్రేడింగ్ ఉంటుందండి. ఆన్లైన్ ఆఫ్లైన్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. సో ఇంక్లూడింగ్ మీకు ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ కూడా ఉంటుంది. సో దూరం నుండి వచ్చే వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్ కూడా ఉంటుంది. 5 మెంబర్స్కే ట్రైనింగ్ విత్ లైవ్. సో స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా అన్నీ నేర్పిస్తాం. మోస్ట్లీ 100% జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. మీ ఫీజు కూడా మీరు గెయిన్ చేసుకుంటారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే 9505003433. మీకు నవంబర్లో కుదరకపోతే డిసెంబర్ బ్యాచ్కైనా స్లాట్స్ బుక్ చేసుకోండి. సో మీకు కుదరకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్, ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరికి నేర్పడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా ఫ్యూచర్ ఉంది. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. మనం ఇచ్చిన అప్డేట్స్, ఇన్ఫర్మేషన్, ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్.